నమస్తే సార్. అసలు లోపల ఏం జరుగుతుంది? అల్లు అర్జున్ గారు వెళ్ళి దాదాపుగా ఒక అరగంట పైనే కావస్తుంది. ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు బయట. సో లోపల చూస్తే 14 రోజులు రిమాండ్ అంటున్నారు. అది కన్ఫర్మ్ అయిపోయిందా లేకపోతే బెయిల్ వచ్చే అవకాశం ఉందా? సార్, బెయిల్ అనేది కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఏమీ లేదు. ఓన్లీ రిమాండ్ గురించి ఒక వాదోపవాదం జరుగుతున్నాయి. ఆర్టీసీ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ చెప్తా ఉన్నారు. అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్స్, ఈ సెక్షన్స్ అప్లికబిలిటీ అవుతాయా లేదా అని గురించి వస్తుంది. అదేవిధంగా పబ్లిక్ పాస్పోర్ట్ కూడా ఏం చెప్తారంటే ఈ సెక్షన్స్ అప్లికబిలిటీ అవుతుంది చెప్తున్నారు. కానీ ఇదేంటంటే సెక్షన్స్ క్లియర్ గా ఏం చెప్తా ఉన్నాయి అంటే దేర్ ఈస్ ఎ కామన్ ఇంటెన్షన్ ఆర్ హ్యావింగ్ ఎ నాలెడ్జ్ ది యాక్ట్ విల్ బి డన్ ఆర్ నాట్ యాజ్ పర్ సెక్షన్స్ అండ్ యాజ్ పర్ ది కంప్లైంట్ అండ్ ఆల్ ఆఫ్ ది నోన్ దట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్, ఆల్ ఆఫ్ ది నోన్ దట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఇంటెన్షన్. ఒక ఇప్పుడు సెలబ్రిటీకి అలాంటి ఇంటెన్షన్ ఎందుకు ఉంటుందండి? కానీ అలాంటి ఇంటెన్షన్ ఉంటే నో వన్ కెన్ కమ్ టు సీ. అలాంటి ఇంటెన్షన్ లేదు కాబట్టి ఇట్ ఈస్ రిమాండ్ ఈజ్ ఇల్లీగల్ అని ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఆ రోజు ఎవరైతే బాధింపబడ్డారో ఆ వ్యక్తి ఇప్పుడే చూశాను నేను ఆయన అరెస్ట్ అని చెప్పి, సో దాన్ని వెనక్కి తీసుకుంటాను కేసు అని చెప్తున్నారు. ఇప్పుడు అది అలా వెనక్కి తీసుకోవడం వల్ల ఈయనకి ఏమన్నా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? తీసుకోవడం అనేది ఉండదు. ఒకసారి ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఏదైనా నాన్ అవైలబుల్ ఏదైతే ఒలిగా అయితే జరిగిన తర్వాత ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ద పోలీస్ విల్ బి ఫైల్ చార్జ్ షీట్. ఆఫ్టర్ దట్ ద కోర్ట్ విల్ బి డిసైడెడ్ ఇస్ ద లీగల్ ఆర్ ఇల్లీగల్. అంతేగాని ఒకసారి ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకుని అయితే ఈ సెక్షన్స్ లేదు. కొన్ని సెక్షన్స్ లో దిర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ద గ్రౌండ్ దట్ ఈస్ ద కాంప్రమైజ్ ద బోత్ పర్సన్, బట్ దిర్ ఈజ్ ద సెక్షన్స్ ఆర్ డిఫరెంట్ కాబట్టి. అంటే ఇప్పుడు ఈ 14 రోజులు కన్ఫర్మ్ అయిపోయినట్టు దానికి లేదు. ఇప్పుడు ఇంకా జడ్జి గారికి ఏం డిసైడ్ చేయలేదు కాబట్టి we will wait the decision will be the comes or not చూడాలి. సార్, ఇప్పుడు ఈ వచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ లో మినిమం ఒక 10 years శిక్ష పడే ఛాన్స్ ఉందంటున్నారు. అది కానీ అవుతుందా లేదంటే దాన్ని ఇప్పుడు మన అవన్నీ ఇప్పుడు ఏం చెప్పలేమండి. ఓన్లీ ద ప్రైమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వల్ల ఆన్ బేసింగ్ దట్ ఓన్లీ ఏ కేసులోనైనా బేసింగ్ ఆన్ ది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత దానిలో ఉన్న సెక్షన్స్ బట్టి రిమాండ్ తీసుకొస్తారు. రిమాండ్ అవుతుందా లేదంటే కోర్ట్ విల్ బి తర్వాత పోలీస్ హ్యావింగ్ పవర్ టు ఫైల్ ఎ చార్జ్ షీట్. ఇన్వెస్టిగేషన్ లో అన్ని తిరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు సెక్షన్ పడుతుందా లేకపోతే ఇప్పుడు 10 సంవత్సరాలు శిక్ష పడిద్దా లేకపోతే 1 year శిక్ష పడిద్దా అనేది దిస్ ఈజ్ ఏ నాట్ స్టేజ్ టు డిస్కస్ అబౌట్ ద పనిష్మెంట్. ఇప్పుడు ఇంతకంటే పై కోర్టుకు వెళ్తే ఆయనకి ఇంకా ఇన్స్టెంట్ గా న్యాయం జరిగే ఛాన్స్ ఉందా? లేదండి, ఇదే ప్రొసీజర్. ఇంకా పై కోర్టుకు వెళ్తే దేర్ ఇస్ నో స్కోప్ ఆర్ దేర్ ఇస్ నో ఆప్షన్. అట్లాగే పొలిటికల్ లెవెల్లో సీఎం, డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు ఏమన్నా ప్రమేయం చేసుకుంటే వాళ్ళు ఏమైనా కాపాడగలుగుతారా? అదే సార్, ఇవన్నీ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఓన్లీ. ద హైకోర్ట్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ దిస్ కేస్ అండ్ ద లోయర్ కోర్ట్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ దిస్ కోర్ట్. ఓన్లీ ప్యూర్లీ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఓన్లీ. నో వన్ కెన్ బి ఇంటర్ఫియర్డ్ ఇన్ దిస్ మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇందాక జస్ట్ 15 నిమిషాల క్రితమే చెప్పానండి, బెయిల్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇందులో ఇది స్టేషన్ నోటీస్ ఇవ్వాల్సిందే. ఎందుకు అని అంటే ఇందులో అతను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను వెరీ క్లియర్గా చెప్పాను. ఎందుకు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదనంటే నేరపూరిత ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి కాదు. తన ఫ్యాన్స్ని తను చంపుకోవాలనే ఉద్దేశం కలిగిన వాడు కాదు. తన ఫ్యాన్స్కి తన సినిమా రిలీజ్ అయిన సందర్భంగా అభివాదం చేయడానికి, నమస్కరించడానికి పోయినటువంటి వ్యక్తి ఆయన. సార్, ఈ గ్యాప్ లో రాజకీయ ప్రమేయాలు ఏమైనా జరిగినాయి అంటారా? రాజకీయ ప్రమేయాలని పూర్తి స్థాయిలో మనము జ్యుడిషియల్ వ్యవస్థకు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో మాట్లాడలేమండి. ఎందుకనంటే రాజకీయాలు కాదు, కానీ ఇక్కడ మొదట బిఎన్ఎస్ని రాజకీయాలు ప్రభావితం చేయడానికి చట్టాలు మార్చారని నేను ఫస్ట్ చెప్పిన. అది బీజేపీ వాళ్ళు చేసిన పని. దీంట్లో మిగతా స్టేట్ గవర్నమెంట్ మిగతా అంటే ఇప్పుడు హైకోర్టుని ఎటువంటి వ్యవస్థలు మేనేజ్ చేయలేమంటారా? లేదండి, చేస్తాం. హైకోర్టుని కానీ ఏది మేనేజ్ చేయమండి. అంతిమంగా ఏంటంటే ఖచ్చితంగా చట్టం ప్రకారం పొందుతుంది. సెక్షన్ 105లో ఏముంటుందంటే డిస్కషన్ అందులో ఏముంటుందంటే నేరం చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నా, నేరం జరుగుతుంది అక్కడికి వెళ్తే నేను అనే ఆలోచన తన మైండ్లో ఉన్నా తను అక్కడికి వెళ్ళినట్లయితే అప్పుడు అతను ఈ సెక్షన్ ప్రకారంగా పనిష్బుల్ అవుతుంది. పనిష్బుల్ అండర్ 105 ప్రకారం అని చెప్తాను. కానీ అలా ఏమి జరగలేదు. అందుకని ఇది కరెక్ట్ కాదు అని చెప్తాను నేను. అదే ఇప్పుడు రన్ అవుతుంది. ఇప్పుడు బెయిల్ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు ఇంక 14 రోజులు రిమాండ్ లో ఉండాల్సిన అవసరం లేదా? వచ్చేసిందిగా గౌరవ ఉన్నత అంటే పూర్తిగా క్వాష్ చేసేసారంటారా? క్వాష్ అంటే అది క్వాష్ అయిందో లేదో నేను ఇంకా చూడలేదు. ఇప్పుడే వచ్చిన న్యూస్. క్వాష్ అంటేనే కంప్లీట్గా ఎఫ్ఐఆర్ కొట్టేయచ్చు. ఒకవేళ కొట్టేసినా కొట్టేయచ్చు. ఒకవేళ బెయిల్ ఇస్తే తదుపరి విచారణ జరుగుతుందండి. సార్, నాన్ బెయిలబుల్ అయినా అఫెన్సెస్ లో నాన్ బెయిలబుల్ అనేటటువంటి వాటిలో కొన్ని కేసులు పోలీసు వారు నమోదు చేస్తారు, కొన్ని కోర్టు వారు నమోదు చేస్తారు. అక్కడ స్టేషన్కి బెయిల్ ఇవ్వకుండా వదిలేసేటటువంటి కొన్ని కేసులు ఉంటాయి. కొన్ని జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి దానికి బెయిల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అక్యూజ్డ్స్. ప్రతి ఒక్క అక్యూజ్డ్కి బెయిల్ అనేది రూల్.
ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణ పూర్తయిన తర్వాత అప్పుడు కోర్టులో జరిగే ఫైనల్ ఆర్గ్యుమెంట్ తర్వాత జరిగే దాంట్లో పడేది శిక్ష. అది మాత్రమే శిక్ష. మిగతా దాంట్లో ఎప్పుడైనా సరే ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో ఛార్జ్ షీట్లో పేరు తీసేస్తారు. 100% పేరు తీసేయాలి. ఇది తప్పు. ఇంటెలిజెన్స్ వైఫల్యంతో వచ్చిన విషయం కాబట్టి ఖచ్చితంగా పేరు కూడా తొలగించాలని ఈ సందర్భంగా. అల్లు అర్జున్కి శిక్ష పడే అవకాశం లేదంటారు. ఇంకా మొత్తం అసలు శిక్ష కాదు సార్, ఛార్జ్ షీట్లో ఆయన పేరు కూడా ఉండదు. సార్ మొత్తం అసలు లోపల ఇన్సైడ్ ఏం జరిగింది? అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. ఒక 14 రోజులు రిమాండ్, అరెస్ట్, చెంచలు కూడా వెళ్ళిపోవాలి అది ఇది అని చెప్పి. అసలు ఇన్సైడ్ కథనం ఏం జరిగింది? వాదోపవాదాలు ఎలా జరిగాయి అన్న? ఈరోజు జరిగింది ఏంటంటే బెయిల్ మీద వాదనలు జరిగాయి అన్న. ఈరోజు ఏంటంటే అల్లు అర్జున్ మీద పెట్టిన ఛార్జెస్ పైన వాదనలు అయినాయన. ఇటు ఫస్ట్ అల్లు అర్జున్ గారు పర్మిషన్కి అప్లై చేసుకుంటే పోలీస్ వాళ్ళు ఓన్లీ సినిమా చూడడానికి పర్మిషన్ ఇచ్చారు, తీయని తీయలేదు. కానీ జులుస్తో అల్లు అర్జున్ గారు పోయడంతో ఆడ అంటే చూసిన ఫ్యాన్స్ అంతా తరిమిరావడంతో నూకులాటలో ఇద్దరు ప్రాణాలు పైన ఒక బొమ్మలు ఉండాలి మనకు తెలిసింది. సో ఈడ తెలిసి అల్లు అర్జున్ కూడా తెలిసి కూడా ఇట్లా అవుతుందని తెలిసి కూడా పాల్గొంటున్నట్టు. సో కల్పబుల్ సెక్షన్ 118 సబ్కాస్ట్ 1 దానిపైన వాదనలు అయినాయి. కల్పబుల్ హోమిసైడ్స్లో కల్పబుల్ హోమిసైడ్ అది నాన్వెలబుల్ అన్న. సో దాని మీద ఈరోజు అంటే ఈ 14 రోజుల్లో ఆయన ఏం చేయగలరు? అంటే ఆయన లోపల ఉండే కనుక ఆయన ఏం చేయగలుగుతారు? లోపల నుంచి బయట క్వాష్ చేసుకోవడం కుదురుతుంది ఆయనకి? ఆల్రెడీ హైకోర్టు వాళ్ళు క్వాష్ చేసుకునేది కొట్టేయాలని, ఇది తప్పుడు ఆరోపణలని. సో దాని బేసిస్ బట్టి నెక్స్ట్ కార్యాచరణ ఆలోచిస్తాం. ఓకే. అంటే ఇప్పుడు దీంట్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అయినా ఆయన కాపాడటానికి ఉండదంటారా? ఒకవేళ లేదన్న, ఇది పబ్లిక్కి కదన్న. ఈరోజు కోర్టు తీర్పు చూస్తే మనం చెప్పొచ్చు చట్టం ఓపెన్ చుట్టం కాదని ఓపెన్గా చెప్పిందన్న. సో ఇప్పుడు 14 రోజులు ఆయన రిమాండ్లో ఉండాల్సిందేనా? ఉండాల్సిందన్న. ఇప్పుడు కేసు బట్టి ఉంటుందన్న. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు బట్టి ఉంటుందన్న. ఓకే. 14 రోజుల తర్వాతేనా మళ్ళీ హైకోర్టు తీర్పు? లేదన్న, ప్రజెంట్ ఇప్పుడు క్వాష్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. ఓకే, ఆల్రెడీ ప్రొసీడింగ్ నడుస్తున్నాయి. సో అయితే ఇప్పుడు ఎవరైతే బాధింపబడ్డారో ఆమె భర్త నేను కేసు వెనక్కి తీసుకుంటాను అంటే అల్లు అర్జున్ గారు వాళ్ళు నా అంత కేసు అవుద్దని అనుకోలేదు, సో నేను వెనక్కి తీసుకుంటాను అన్నారు. ఇప్పుడు ఆయన వెనక్కి తీసుకుంటే ఈ కేసు సాల్వ్ అయిపోతుంది అంటారా? కావచ్చు అన్నది. ఇప్పుడు సుమోటోగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అన్న పోలీసు వాళ్ళు, లేకపోతే కూడా వదిలేచ్చు అన్న. సో ఇంకా దీంట్లో ఎటువంటి వాళ్ళ ఫ్యామిలీ ఎంత పెద్ద వాళ్ళు దిగినా కానీ కోర్టు ఏది చెప్తే అదే ఫైనల్ అంటారా? ఓకే. అంటే ఇంకా అల్లు అర్జున్ గారికి ఇప్పుడు దీని నుంచి బయటపడతారా మరి 14 రోజుల తర్వాత? చెప్పలేమన్నారు. అంటే దాని నాన్ బెయిలబుల్ అంటే 10 years పడే అవకాశం ఉందంటున్నారు, 7 years అంటున్నారు. అవునన్నా, వాళ్ళ పక్షాన అడ్వకేట్ ఎట్లా వాదిస్తుంది అట్లా ఉంటుందన్న. ఓకే. సో ఈడ పీపీ గారు ఎలాంటి ఎవిడెన్స్ ఇస్తే అలాగే దాన్ని బట్టి ఉంటుందన్న. అంటే ఈ 14 రోజులు ఎక్కడికి పంపించారండి ఆయన్ని రిమాండ్కి? రిమాండ్ కన్నా అది చెంచాలు కూడానా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. అసలు ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి? అసలు లోపల ఏం జరిగింది? అసలు బయట అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు 14 రోజులు అరెస్ట్ చేస్తారు అది అని చెప్పి. చెప్పండి మేడం, మీరే చెప్పండి, పర్లేదు, క్లారిటీ చెప్పండి. రిమాండ్ అయితే చేస్తున్నారు అల్లు అర్జున్ని. 2 sides ఆర్గ్యుమెంట్స్ విన్నారు. ఇంకా అడ్వకేట్స్ కూడా రిఫర్ చేసినారు, షారుఖ్ ఖాన్ కేస్ అండ్ ఆల్ అదంతా రిఫర్ చేసినప్పటికీ కూడా 2 sides ఆర్గ్యుమెంట్స్ విని అల్లు అర్జున్ 2 questions అడిగినారు, ఏ టైంకి అరెస్ట్ చేసినారు అండ్ అరెస్ట్ ఇంటిమేషన్ ఇంట్లో వాళ్ళకి ఇచ్చినారు అడిగేసి రిమాండ్ చేస్తున్నారు. అంటే రిమాండ్ కూడా అవసరం లేదన్న కొంతమంది వాదించారంట కదా? వాదించారు, అప్పటికి కూడా 2 sides విన్నారు. అడ్వకేట్ క్రౌడ్ చాలా ఉంది. అంటే ఇది నాన్ బెయిలబుల్ అంటున్నారు, ఎంతవరకు నిజం? మరి నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఎన్ని రోజులు పడచ్చు ఒకవేళ అది కానీ ప్రూవ్ అయితే? కానీ అదే ఆయనకి ఏ సెక్షన్ చేస్తారో దాన్ని బట్టి తెలుస్తుంది. దాని గురించి అయితే మాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు మేడం? అంటే 14 days ఆయన జైల్లోనే ఉంటారంటారా? అంటే టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎలాంటి హీరోలు ఇటువంటి ఇది తీసుకోలేకపోయారు, అంటే ఇట్లాంటి జరగలేదు. సో కన్నడలో రీసెంట్గా ఒక యాక్టర్ దర్శన్ గారికి అట్లా అరెస్ట్ జరిగింది చాలా రోజులు, అట్లాగే సీఎం చంద్రబాబు గారికి జరిగింది, మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారికి జరుగుతుంది. సో ఇది మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? ఆయన సినిమా థియేటర్కి వెళ్ళడం ఇట్లా ఇదంతా ఇష్యూ అవ్వడం? దాని గురించి మనం ఏం కమెంట్ చేయలేమండి. జస్టిస్ వాట్ ఎవర్ ద జడ్జ్ డిసైడ్స్ ఇట్స్ కరెక్ట్. అలాగే ఈ కేసు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయన ఏమన్నారంటే ఇవాళ అరెస్ట్ విషయం చూశాను, నేను కేసు వెనక్కి తీసుకుంటానన్నారు. ఆయన కానీ వెనక్కి తీసుకుంటే ఈయన సేవ్ అవుతారు అల్లు అర్జున్ గారు? నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి అఫ్ కోర్స్ శిక్ష పడుతుంది, ఎందుకంటే మనుషులు చనిపోయినారు కాబట్టి. అది
అంటే ఆ చనిపోయిన ఆమె హస్బెండే వెనక్కి తీసుకుంటాను అంటున్నారు కేసు. అది దట్ ఈస్ అగైన్ సెకండరీ. Okay. కానీ మనిషి అయితే చనిపోయినారు కదా అక్కడ. సో దట్ ఈస్ అన్ ఒఫెన్స్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు దీంట్లో అటు సీఎం కానీ డిప్యూటీ సీఎంలు కానీ ఇన్వాల్వ్ అయినా ఆయన బయటకి తీసుకొచ్చేది లేదంటారా జుడిషియల్ నుంచి? దాని గురించి మనం ఏం చెప్పలేము. ఓకే. గతంలో కూడా అల్లు అర్జున్ గారు వెళ్ళరు కాబట్టి ఇది ఏంటంటే ఈ సెక్షనే కరెక్ట్ కాదు. బిఎన్ఎస్ ఇది కేవలం పొలిటికల్ లీడర్లు వాళ్ళ చేతిలోకి తీసుకోవాలని జ్యుడిషియల్ పవర్ని ఎందుకంటే ఈ సెక్షన్లో 7 years లోపు అరెస్ట్ చేసినటువంటి సెక్షన్ 7 years లోపు అరెస్ట్ కానీ అంటున్నప్పుడు 5 years అనేది కూడా అందులో ఉంది. ఆ 5 years ఇంప్రిజ్మెంట్ అనేది కూడా ఉంది. అలాంటప్పుడు స్టేషన్ నోటీస్ వచ్చి లేదా కోర్టుకు వచ్చినప్పుడు అరెస్ట్ చేయకుండా లేదండి. లేదు వాదన చేసుకోవడానికి ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఎవరైతే రిమాండ్ ఇస్తారో రిమాండ్ ఇచ్చిన మరుక్షణమే బెయిల్ మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమని వాదనలు ఇప్పించారు? నేను పూర్తి స్థాయిలో లోపల వేరే కేసులో ఉన్నానండి. కానీ యాజ్ యూజువల్గా జరిగేది ఏంటంటే రిమాండ్ చేయాలి నేరపూర్తిలో ఆలోచనతో వాళ్ళు వెళ్ళడం వల్ల ఇప్పుడు ఆ మహిళ చనిపోవడానికి కారణం అల్లు అర్జునే కదా? 100% కాదండి. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అని అంటే ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఎక్కడికైనా తిరగచ్చు స్వేచ్ఛగా. విదేశీయుడు కూడా ఈ దేశంలో ఎక్కడికైనా తిరగచ్చు స్వేచ్ఛగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను వెరీ క్లియర్ గా చెప్తున్నాను. వెరీ క్లియర్లీ సేయింగ్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. నేను ముఖ్యమంత్రి గారికి నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ చీఫ్లు మార్చండి, డిఐజీలను మార్చండి. డిఐజీలను తీసుకెళ్లి మీరు ఏం చేస్తున్నారంటే విద్యాశాఖలో వాళ్ళకి పోస్టులు ఇస్తున్నారు. 4-5 పోస్టులు మన ఎవరైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళకి 4-5 పోస్టులు ఇస్తున్నారు. ఆ పోస్టుల వల్ల వాళ్ళు దృష్టి పెట్టలేకపోతున్నారు. వాళ్ళు ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మాత్రమే ఫెయిల్యూర్ అని. ఈ ఘటన అల్లు అర్జున్ బాధ్యుడు అని పోలీసులు కేసు నమోదు చేశారు. 100% అల్లు అర్జున్ బాధ్యత వహించడు ఇందులో. అయితే బాధ్యత వహించడు. ఆయన చనిపోయిన వారికి ఏదో ఎక్స్ప్రెస్ ఏదో అనౌన్స్ చేశాడు, కాంపన్సేషన్ ఏదో అనౌన్స్ చేశాడు. కానీ దాన్ని పెంచమని అడుగుతున్నాను నేను. ఒక మనిషి మరణం అనేది 5 లక్షలు కరెక్ట్ కాదు, దాన్ని పెంచాలి. సార్ ఇప్పుడు ఆయన కేసు వెనక్కి తీసుకుంటా అంటున్నారు పెట్టిన ఆయన కూడా. అతను బాధ్యత అవడు. ఈ కేసు కొట్టివేయబడుతుంది. 200% ఈ కేసు కొట్టివేయబడుతుంది. యాజ్ క్రిమినల్ అడ్వకేట్ గా చెప్తున్నానండి, ఈ కేసు కొట్టివేయబడుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. బెయిల్ కూడా వాళ్ళు హైకోర్టులో మరి అడ్వకేట్ చేస్తున్నాం నాకు తెలియదు. హైకోర్టులో ఖచ్చితంగా బెయిల్ మూవ్ చేస్తారు. అది మనకి హౌస్ మోషన్ పిటిషన్లోనే వాళ్ళకి బెయిల్ శాంక్షన్ అవుతుందండి. ఖచ్చితంగా ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. స్క్రాష్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి కదా హైకోర్టులో. ఆ స్క్రాష్ ప్రొసీడింగ్లో ఏమైందో చూస్తాం. అంటే కేసు ప్రూవ్ ఇప్పుడు రిమాండ్ పడింది కాబట్టి కేసు ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఏమంటారా? శిక్ష పడే ఛాన్స్ అన్ని రిమాండ్ అయిన కేసులన్నీ ప్రూవ్ అయితే సార్ రిమాండ్ 14 రోజులు పడిందా? కూడా సరిపోదండి సార్. రిమాండ్ 14 రోజులు కన్ఫర్మ్ అయిందా? అయితే అల్లు అర్జున్ గారికి శిక్ష పడే ఛాన్స్? శిక్ష పడడం కాదండి, అది ప్రూవే కాదండి కేసు. It's a constitutional one. Why? Because in culpable homicide, it is not non-bailable. So it's not bailable. It's a non-bailable offence. So on that grounds, the judge rejected his remand. Homicide 185 చట్టాలు కదా, దాంట్లో ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని పీపీ గారు కూడా చేశారు. సో హీరో గారికి నాలెడ్జ్ ఉందని మెన్షన్ చేయడం లేదు. ఎందుకంటే గతంలో ఒక 5 సిటీలో మీరు ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. సో కౌన్సిల్ కూడా ఉద్దేశపూర్వకంగా నెట్టారు. వాతావరణం ఎట్లున్నదో అని చెప్పడం జరిగింది. తద్వారా జడ్జి గారు కూడా వాదన తప్పడం జరిగింది. ఒక్కనే పంపించారు. ప్రస్తుతానికి మేము అల్లు అర్జున్ దగ్గర ఉన్నాం. అల్లు అర్జున్